అమ్మా! బా మంట! అమ్మా! ఏంటి చిన్న పిల్లలాగా అప్పటి నుంచి ఓ అని అరుస్తూ తెగ మారం చేస్తున్నావు? ఇప్పుడేంటి నిన్ను పట్టుకొని మరి డ్రాప్స్ వేయాలా? అబ్బా అలా అరవకు మనోహరి. కొంతమందికి నిజంగానే టాబ్లెట్స్, ఇంజెక్షన్స్, ఐ డ్రాప్స్ అంటే కొంచెం భయంగానే ఉంటుంది. అలా భయపడితే ఎలాగమ్మాయి? ఒక్క సెకండ్ కళ్ళు తెరిస్తే చాలు అయిపోతుంది. కావాలంటే నీలాకి వేసి చూపించనా? అమ్మగారు, కళ్ళు మంటున్న వాళ్ళకి డ్రాప్స్ వేస్తే మంట పోతుంది, మంట లేని వాళ్ళకి వేస్తే కళ్ళే పోతాయి. ఏడ్చావులే, నోరు మూసుకో. ఏం జరుగుతుంది ఇక్కడ? ఇంట్లో పనులే లేనట్టు అందరూ ఇక్కడేం చేస్తున్నారు? చూడమ్మర్, మిస్ అమ్మ ఐ డ్రాప్స్ వేసుకోవడం లేదు. ఐ డ్రాప్స్ వేసుకుంటేనే కదా ఆ కంటి నొప్పి తగ్గేది. ఈ అమ్మాయి వల్ల అందరి పనులు పాడైపోతున్నాయి. నాకు తెలిసి ఓ 1 వీక్ ఈ అమ్మాయిని వాళ్ళ ఇంటికి పంపించేస్తే బెటర్. పెయిన్ తగ్గాక రమ్మని చెప్దాం. డ్రాప్స్ వేసుకుంటే 10 నిమిషాల్లో పోయేదానికి వారం రోజులు సెలవెందుకు అమ్మగారు? నువ్వు కాసేపు సైలెంట్ గా ఉండు రాథోడ్. ఏం చెయ్యాలో అమర్కి బాగా తెలుసు. నువ్వు ఐ డ్రాప్స్ వేసుకోవడానికి ఇంతమంది బ్రతిమిలాడాలా? అయ్యో, ఇందాక నుంచి నేను అదే చెప్తున్నానండి. మీరు అందరూ వెళ్ళండి, నేను ఎలాగో అలాగా వేసుకుంటానని. ఎలా వేసుకుంటావు అమ్మాయి? వేరే వాళ్ళు వేస్తానంటేనేమో భయపడుతున్నావు. ఎలా? అమర్, నువ్వంటేనే మిస్ అమ్మ భయపడుతుంది. ఆ ఐ డ్రాప్స్ ఏదో నువ్వే వేసేసి. కరెక్ట్ గా చెప్పారు. వద్దమ్మర్, వేయడానికి ఒప్పుకోకు. అయ్యో మావయ్య, మీరు కూడానా? మొన్న స్విమ్మింగ్ పూల్లో కాపాడినప్పుడే నాకేదోలా అనిపించింది. ఆయన మీరెంత అడిగినా మా ఆయన అస్సలు ఒప్పుకోరు. వెళ్ళొద్దు. ఇటివ్వు. వద్దొద్దు, 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 వద్దొద్దు. ఇవ్వు. అయ్యో, ఐస్ ఓపెన్ చేయి. వద్దులేండి, నేనే వేసుకుంటాను. ఐస్ ఓపెన్ చేయి. బా, నేను వేసుకుంటానని చెప్తున్నాను కదా. ఇటివ్వండి, ఇటివ్వండి. షట్ అప్. మాట్లాడకుండా సైలెంట్ గా ఉండు. ఓ చెల్లమ్మా, మిస్సమ్మా, నువ్వు కాబట్టి ఏమి అనలేకపోతున్నా. నువ్వెందుకు అమర్? నేను చూసుకో. నువ్వు వదిలేయమ్మా, వాడు చూసుకుంటాడులే గాని. మామయ్య, మామయ్య, అయ్యో, వెళ్ళిపోండి. వీళ్ళిద్దరిని ఒంటరిగా ఇక్కడ వదిలేసి అందరూ వెళ్ళిపోండి. ఇక నేను మాత్రం ఎందుకు? నేను వెళ్తాను. ఎలా వెళ్తాను?
చూసావా అయిపోయింది. ఈ మాత్రం దానికి అరిచి నువ్వు కంగారు పడి అందరినీ కంగారు పెట్టేశావు. ఓ 10 minutes అలాగే ఐస్ క్లోజ్ చేసుకోనుండు. అలాగే అండి. రాథోడ్, సార్ పిల్లలు కిందకు వచ్చేసారా? ఆ, అంటే సార్ అది వచ్చారా లేదా? లేదు సార్, రెడీ అవుతున్నారు. ఇంకా రెడీ అవ్వలేదా? సార్ అయ్యో, ఇప్పుడు ఈయన పిల్లల్ని ఏమంటారో ఏంటో. అయ్యో సార్, వాళ్ళు ఏమనకండి, ఇందులో వాళ్ళ తప్పేం లేదు. నేనే వాళ్ళని లేపలేకపోయాను. అయ్యో అయ్యో సార్, అయ్యో. అరే ఆనంద్, అలారం పెట్టుంటే ఇంత టెన్షన్ పడే అవసరం ఉండేది కాదు కదరా. స్కూల్ కి లేట్ అవుతుందని డాడీ తను తిట్టాలి, అప్పుడు ఉంటుందిరా నీకు. అబ్బా ఏం కాదులే అక్క, మీరు టెన్షన్ పడకండి. రూమ్ ఇలానేనా పెట్టుకునేది? ఇదేనా మీ డిసిప్లైన్? ఇదేనా మీ టైం సెన్స్? మార్నింగ్ ఎక్సర్సైజ్ మానేశారు, జంక్ ఫుడ్ తినేస్తున్నారు, హెల్త్ గురించి అస్సలు పట్టించుకోవడం లేదు. ఇప్పుడు స్కూల్ టైం అవుతుంటే ఇంకా రెడీ అవటంలోనే ఉన్నారు. ఎప్పుడు రెడీ అవుతారో, ఎప్పుడు స్కూల్కి వెళ్తారో? మార్నింగ్ ఎర్లీగా ఎందుకు లేవలేదు? డాడీ, అది అలారం. షట్ అప్! అలారం మీద డిపెండ్ అయి పడుకుంటున్నారా? అయినా ఒంట్లో భయం ఉంటే ఏ అలారంలు అవసరం ఉండవు. కొత్త ప్లేస్, కొత్త స్కూల్, కొత్త మనుషులు, అడ్జస్ట్ అవడానికి టైం పడుతుందిలే అని ఊరుకున్నా. కానీ మీరు చాలా కంఫర్టబుల్ అయిపోయారని ఇప్పుడే అర్థమైంది. ఇక నుంచి మీరు మార్నింగ్ 5:30కి లేచి ఎక్సర్సైజ్ చెయ్యాలి, హెల్తీ ఫుడ్డే తినాలి, టైంకి స్కూల్కి వెళ్ళాలి, హోంవర్క్ చేశాకే పడుకోవాలి. ఏ తప్పుకైనా ముందులానే పనిష్మెంట్స్ ఉంటాయి. అండర్స్టూడ్? అర్థమైందా? ఓకే డాడీ. ఇవాళ మీరు చేసిన మిస్టేక్కి పనిష్మెంట్ ఈవినింగ్ ఉంటుంది. అమ్మో,
మీకిప్పుడు రెడీ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? 15 minutesలో వచ్చేస్తాం డాడ్. నో, 10 minutesలో మీరు కంప్లీట్గా రెడీ అయ్యి మీ స్కూల్ బ్యాగ్స్తో సహా కిందకి రావాలి. లేకుంటే ఎక్స్ట్రా పనిష్మెంట్. గాట్ ఇట్? నిన్నటి వరకు డాడీ మంచిగానే ఉన్నారు కదక్కా. డాడీ కాదురా, లెఫ్టినెంట్ అమరేంద్ర ఇస్ బ్యాక్. తప్పు చేసి తాటి తీస్తాడు. 9 minutes ఉంది. డాడీ ఇచ్చిన 10 minutes లో 1 minute అయిపోయింది. అయ్యో, పదండి పదండి. ముగ్గురే ఉన్నారే. అవును, అంజలి ఎక్కడా? ఆయనంత కోపంగా వెళ్ళారు. పాపం పిల్లల్ని ఏమంటారు ఏమో. వాళ్ళని ఏమనకండి, తప్పు నాదే. ఐస్ పెయిన్ గా ఉండడం వల్ల నేనే వాళ్ళని టైంకి నిద్ర లేపలేకపోయా. అయ్యో, ఏం జరుగుతుందో ఏంటో. అదే పట్టు, ఆల్మోస్ట్ అదే పోజు. నాకు తెలిసి ప్లేస్మెంట్ కూడా అదే అయి ఉంటుంది. అంటే ఆయనే. మీరేనా అండి? 10 minutes వరకు ఐస్ ఓపెన్ చేయొద్దని చెప్పాను కదా. అయ్యో, ఇప్పుడు కూడా నేను కళ్ళు తెరవలేదండి. ఎందుకంటే మీరే పట్టుకున్నారన్న ధైర్యం. నాకు తెలిసి 3 కౌంట్ చేసేసరికి మీరు నన్ను లాగేస్తారు. లాగండి. ఇంకెందుకు ఆలస్యం, కౌంట్ స్టార్ట్ చేయి. 1 2 3. అయ్యో, ఏమైంది? మిస్సమ్మా, పైకి లాగుతారనుకుంటే ఇలా కింద పడేశారేంటండి? Shut up! ఇంట్లో ఒక్కరికి కూడా డిసిప్లిన్ లేకుండా పోతుంది. రూమ్లో ఉండాల్సిన నువ్వు బయటికి ఎందుకు వచ్చావు? నాకు ఇంట్లో అందరినీ చూసుకోవడం తప్ప వేరే పనేం లేదనుకుంటున్నారా? అయ్యో,
అసలు ఒక్కరికి కూడా భయము బాధ్యత ఏమీ లేవు. ఇప్పుడు నేను రాకపోతే అలానే నడుచుకుంటూ వెళ్ళి ఏమైనా తగిలి పడితే ఎవరు రెస్పాన్సిబుల్? మాట్లాడు. పాపమండి, బాధపడుతుంది, మరీ అంత తిట్టకండి. ఎన్నాళ్ళకి నేను కోరుకున్నది నా కళ్ళ ముందు జరుగుతుంది. ఇక అమర్ కోపానికి ఆజ్యం పోయాల్సిన టైం వచ్చింది. అబ్బా, మిస్ అమ్మా, హెల్త్ బాగాలేనప్పుడు ఒక్క ప్లేస్లో కూర్చోవచ్చు కదా, ఎందుకు ఊరికే అటు ఇటు తిరుగుతూ ఉంటావు? అసలే అమ్మర్ మూడ్ బాగోలేదంటే అందరూ ఎందుకు ఇంకా కోపం తెప్పిస్తున్నారు? అందుకే హెల్త్ సెట్ అయ్యే వరకు మీ ఇంటికి వెళ్ళిపోమని చెప్పాను. ఎవరు నా మాట అమర్ మాట లెక్కే చేయడం లేదు. మనోహరి, నువ్వు ఓవర్ చేస్తున్నావే. ఇవన్నీ నేను చూసుకుంటానులే అమర్, నువ్వు వెళ్ళు. ఏంటో ఈవిడ ఎవరికి అర్థం కాదు. అవును, అంజలి ఎక్కడుందో వెతకాలి. అంజలి ఎక్కడుంది? పొద్దున్నుంచి కనిపించడం లేదు. ఇదేంటి పొద్దున్నే నడుస్తూ కలగంటున్నానా? మురుగా, ఏంటి వింత, ఏంటి విడ్డూరం? అంజలి పాప, నేను చూస్తున్నది నువ్వు చేస్తున్నది ఒకటేనా? లేదా నా కళ్ళకేమైనా ప్రాబ్లం వచ్చిందా? ఎవరైనా ఉంటేనే నీ తల వంగదు, పుస్తకం వైపు కళ్ళు చూడవు. అలాంటిది ఇక్కడ ఎవరూ లేరు, ఇక్కడ దాకా ఎవరు రారు. మరి గుడ్ గర్ల్ అవతారం ఎందుకెత్తావు అంజలి పాప? దొంగ, ఇందాక సారు అమ్ములు వాళ్ళ మీద అరవటం విని నువ్వు పెర్ఫార్మెన్స్ స్టార్ట్ చేశావు కదూ. నేను మాట్లాడుతూ ఉంటే నువ్వు తలదించుకొని ఉన్నావు. తలెత్త అంజలి పాప. అయ్యో, ఏమైంది అంజలి పాప? నేను చదువుతున్నది నాన్నకి భయపడి కాదు, అమ్మ మీద ప్రేమతో.